తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను ఈ నెల 30న విడుదల చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. మొన్ననైతే మనకిక అయితే యాసంగి సీజన్కి సంబంధించినటువంటి నిధులను ఇస్తారా ఇవ్వరా అని చాలా మందిలో డౌట్ అనేది ఉండడం జరిగింది. అంటే కొంతమంది అర్హత ఉన్నప్పటికీ కూడా 1 ఎకరం నుంచి మొదలుకొని 3.5 ఎకరాలు 2 ఎకరాల లోపు కూడా చాలామందికి డబ్బులు అనేవి జమ కాలేదు. సో ఇక దీంతో పాటుగా మనకి ఇటు చూసుకున్నట్లయితే వానాకాల సీజన్కి సంబంధించినటువంటి ఏదైతే నిధులను రైతు భరోసా డబ్బులను అయితే ఇవ్వబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. అయితే అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. అయితే ఎన్ని ఎకరాలకు ఇస్తారు, అసలు తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సంబంధించినటువంటి రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇచ్చారు, మరి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి 2 ఎకరాలకే ఇస్తారా లేదంటే అంతకంటే ఎక్కువ ఇస్తారా, మరింత సమాచారాన్ని మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. యాసంగికి సంబంధించిన రైతు భరోసా మీలో ఎంతమందికి వచ్చింది అంటే ఏదైతే చూసుకున్నట్లయితే చాలామందికి అయితే నో అనేది చెప్తారు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 30వ తారీఖున నాడు వానాకాలానికి సంబంధించినటువంటి వానాకాల సీజన్ 9,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రతి రైతుకి కూడా పంట పెట్టుబడుల సాయం కింద రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగిందన్నమాట. అయితే వీడియోలో చేశారు. అయితే ఈ మొదటి విడతకు సంబంధించినటువంటి నిధులను 1 ఎకరం కంటే తక్కువ కలిగిన వాళ్ళకే ఇవ్వబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అయితే దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు ఈ రైతులకు, చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే నిధులను జమ చేయబోతుందన్న అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయా రావా, యాసంగి సీజన్కి సంబంధించినటువంటి సమాచారం అనేది తెలుసుకుంటారు కాబట్టి సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలో యాసంగి సీజన్కి సంబంధించి మొత్తం 3 విడతల్లో 9,000 కోట్ల రూపాయలను జమ చేయబోతున్నట్లు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ తీరా చూస్తే వాటిని 2 విడతలకు మాత్రమే దాదాపు 2 ఎకరాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇచ్చారన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 70 లక్షల మంది రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా 2 ఎకరాల అర్హత కలిగి ఉంటే అందరికీ కూడా ఒక విడతలో 6,000 రూపాయల చొప్పున, రెండో విడతలో మరొక 6,000 రూపాయల చొప్పున జమ చేశారు. అయితే ఈసారి కూడా అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఉండొచ్చనే సమాచారం అనేది తెలుస్తుంది. కాబట్టి అయితే యాసంగిలో దాదాపు 3,400 కోట్ల రూపాయల వరకు జమ కానున్నట్లు సమాచారం. సో ఇక ఇవి వస్తాయో అంటే యాసంగి సంబంధించి రావనేది అయితే మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు, తప్పదు. అంటే మనకి ఏదైతే సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇటు వానాకాల సీజన్ డబ్బులు పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో మనకి ఇటు యాసంగి సీజన్ డబ్బులను అయితే జమ చేయరనే మనం ఇక్కడ ఊహించవచ్చు. సో ఈ 9,000 కోట్ల రూపాయలలో కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే పంపించేసినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే రాబోయే నిధులు ఏ నిధులు అంటే యాసంగి సీజన్కి సంబంధించినవే కావు, వానాకాల సీజన్కి సంబంధించిన నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 30వ తారీఖున డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ఇక్కడ విశ్వసనీయ సమాచారం అయితే ఉందన్నమాట. ఇక డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా యాసంగి సీజన్లో చేసినటువంటి తప్పులు చేయకుండా మీ ఖాతా అనేది రన్నింగ్లో ఉన్నటువంటి ఖాతాని సెట్ చేసుకోండి. అదేవిధంగా ఎన్పిసిఐ లింకు, కేవైసీ అప్డేట్స్ని చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నేరుగా ఈ నెల 30న డబ్బులు అనేది ఖాతాలలోనైతే జమ అవుతాయి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.